వెల్కమ్ టు PM7 స్పోర్ట్స్. టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధమవుతుంది. పాకిస్తాన్ లో జరగనున్న టోర్నమెంట్ లో భారత్ తన మ్యాచ్లను దుబాయ్ లో ఆడనుంది. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలనే ప్రణాళికను రద్దు చేసింది. బంగ్లాదేశ్ లేదా యుఏఈతో ఆడటం వల్ల ప్రయోజనం లేదని భారత్ భావిస్తోంది. ఫిబ్రవరి 15న టీమిండియా దుబాయ్ చేరుకుంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఐసీసీ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ భారత్ తన మ్యాచ్లను దుబాయ్ లో ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహాలను మరింత పటిష్టం చేసేందుకు టోర్నీ ప్రారంభానికి ముందే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా యోచిస్తున్నట్లు తాజాగా సమాచారం. అయితే ఇది ఇప్పుడు జరగకపోవచ్చు. భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండానే టోర్నమెంట్ లోకి ప్రవేశిస్తుంది. దీనికి పెద్ద కారణం వెలుగులోకి వచ్చింది. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలనే ఉద్దేశాన్ని భారత్ ఎందుకు మార్చుకుంది అనే దానికి కొద్ది రోజుల క్రితం ఇంగ్లాండ్ తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ తర్వాత భారత్ అక్కడి పరిస్థితులకు అనుగుణంగా దుబాయ్ లో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుందని టీమిండియా నివేదికలు వస్తుంది. వాస్తవానికి ఇతర జట్లని పాకిస్తాన్ లో ఉంటాయి కాబట్టి భారత్ బంగ్లాదేశ్ యుఏఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు అవకాశం ఉంది. బంగ్లాదేశ్ తన మొదటి మ్యాచ్ ను భారత్ తో ఆడవలసి ఉంది కాబట్టి అది దుబాయ్ చేరుకుంటుంది. అయితే యుఏఈ టోర్నమెంట్ లో భాగం కాదు, కానీ ఆతిథ్య జట్టుకు అందుబాటులో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ తో తన ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటానికి భారతదేశం ఇష్టపడదు. ఎందుకంటే ఈ జట్టుతోనే టోర్నమెంట్ ప్రారంభించాల్సి ఉంటుంది. ఇక ఆతిథ్యం ఇవ్వనున్న యుఏఈ జట్టు చాలా బలహీనంగా ఉంది. అందుకే వారితో ఆడటం వల్ల భారత్కు ఎలాంటి ప్రయోజనం కనిపించటం లేదు. ఈ కారణంగా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించేందుకు టీమిండియా సిద్ధమైంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత్ ఆడే అవకాశాలు లేవని తెలుస్తుంది.